హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు అయితే మనము విద్యా దృక్పథాల్లో ఎన్ఈపీ 2020 గురించి అయితే ఖచ్చితంగా మనకు ఒక ప్రశ్న అయితే 1 నుంచి 2 ప్రశ్నలు అయితే అడుగుతారండి. ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. మనకు టెట్లో కూడా దీని మీద ఖచ్చితంగా అయితే అడిగారనమాట. సో డిఎస్సిలో ఖచ్చితంగా అడుగుతారు. సో పోస్ట్పోన్ అవుతుందని కూడా మనం కూడా మన సబ్జెక్ట్ను పోస్ట్పోన్ చేయకుండా మనం చదువుతూ ఉంటే ఖచ్చితంగా మనం అయితే ముందుకైతే వెళ్తామండి. సో వాళ్ళ ఎగ్జామ్స్ ఎప్పుడన్నా పెట్టింది, కానీ మన బాధ్యత చదివేది అనేది మాత్రం ఎప్పుడు కూడా పోస్ట్పోన్ అనేది చేయకూడదు. సో ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ఆల్ ది బెస్ట్ అండి. సో ఇప్పుడు విద్యా దృక్పథాల్లో ఎన్ఈపీ 2020 గురించి అయితే కొన్ని ప్రశ్నలు అయితే చూద్దామండి. మన ఛానల్లో సైకాలజీ కానీ, అదేవిధంగా తెలుగు కానీ, విద్యా దృక్పథాలు, తెలుగు మెథడాలజీ గురించి అయితే కొన్ని వీడియోలు అయితే చేయడం జరిగింది, ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా చూడండి, ఉపయోగపడతాయి. ఫస్ట్ ప్రశ్న వచ్చేసి ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యా స్థాయి ఎంత? ఇక్కడ చూద్దాం. 10+2+3, 5+3+4+3, తర్వాత 5+3+3+4+4, తర్వాత 5+4+4+3 అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు సేమ్ ప్రశ్నే మనకు టెట్లో కూడా అడగడం జరిగిందండి. అంటే మన ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యా స్థాయి ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఏది అంటే మనకు 5+3+3+4 అనమాట. అంటే ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అనమాట, గుర్తుంచుకోగలరు. తర్వాత ప్రశ్న, భారతదేశంలో ఎన్ఈపీ 2020 రూపొందించడానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన కస్తూరి రంగన్ గతంలో ఏ సంస్థకు చైర్మన్గా పనిచేశారు? భారతదేశంలో ఎన్ఈపీ 2020 రూపొందించడానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన కస్తూరి రంగన్ గతంలో ఏ సంస్థకు చైర్మన్గా పనిచేశారు? ఏ సంస్థకు పనిచేశారు ఆయన అంటే కస్తూరి రంగన్ గారు ఇస్రోకు చైర్మన్గా అయితే చేయడం జరిగిందండి, గుర్తుంచుకోవాలి. తర్వాత ఎన్ఈపీ 2020 అధ్యక్షుడిగా పనిచేసిన కస్తూరి రంగన్కు కమిటీ తన రిపోర్ట్ను సమర్పించిన తేదీ ఏమిటి? సో తేదీ ఏదంటే మనకు 31 మే 2019 అయితే సమర్పించడం జరిగిందండి. తర్వాత ఎన్ఈపీ 2020 ప్రకారం మొత్తం ఎన్ని సంవత్సరాల విద్య వయస్సు ఉంటుంది? సో ఎన్ఈపీ 2020 ప్రకారం మొత్తం ఎన్ని సంవత్సరాల విద్య మరియు విద్యతో పాటు వయసు ఎంత ఉండాలి అనేది మనకు. సో ఎంతంటే ఎంత ఉండాలి అంటే 15 సంవత్సరాల విద్య, 3 నుంచి 18 సంవత్సరాలు వయసు అనేది ఉండాలి. కరెక్ట్ ఆప్షన్ 3 అనమాట. తర్వాత ఎన్ఈపీ 2020లో 5+3+3+4 విద్యా విధానంలో మొదటి 3 సంవత్సరాల విద్యను ఈ పేరుతో పిలువరు. సో ఇక్కడ పిలవరు అనేది ఇస్తున్నారు. ఏంటంటే మనకి ఎలా పిలుస్తారనేది కూడా మనకు తెలిసి ఉండాలన్నమాట. సో ఎలా అంటే పునాది దశగా అయితే పిలవరు అనమాట. మనకు ఈ ఎన్ఈపీ 2020లో 5+3+3+4 విద్యా విధానంలో మొదటి 3 సంవత్సరాల విద్యని ఈ పేరుతో పిలవరు అన్నారు కదా. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం. 5 అంటే దేని తెలియజేస్తుందంటే 5 సంవత్సరాలు పునాది దశ. ఈ 5 అనేది పునాది దశ అంటారు. అంటే 3 నుంచి 6 సంవత్సరాలకు మనకి ఏదైతే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అంగన్వాడీ కానీ ప్రైమరీ ఫస్ట్ సెకండ్ క్లాసులకు వెళ్తారు. సో ఈ 5 అనేది పునాది దశ. తర్వాత సెకండ్ 3 వచ్చేసి మనకు సన్నాహక దశ లేదా తయారీ దశ అని పిలుస్తారు. ఇది 8 నుంచి 11 సంవత్సరాల వయసు ఉంటుంది. సో వీళ్ళు 3rd, 4th, 5th అయితే చదువుతారు. అంటే దీన్ని ఏమంటామంటే సన్నాహక దశ లేదా తయారీ దశ. తర్వాత 3వది వచ్చేసి మనకు మధ్య దశ అని పిలుస్తారు. అంటే మిడిల్ ఏజ్ స్టేజ్ అని పిలుస్తారు. తర్వాత అంటే ఈ మిడిల్ స్టేజ్లో క్లాసెస్ వచ్చి 6th, 7th, 8th ఉంటారు. తర్వాత వచ్చేసి లాస్ట్ 4 అనేది 4 సంవత్సరాలు మాధ్యమిక దశ. అంటే ఇది 14 to 18 years, అంటే 12th అనేది వీళ్ళు కంప్లీట్ చేస్తారనమాట. సో 5 సంవత్సరాలు అంటే పునాది దశ, తర్వాత సన్నాహక దశ, తర్వాత మధ్య దశ, 4 మాధ్యమిక దశగా అయితే పిలవడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకు ఏమిచ్చారు, ఎన్ఈపీ 2020లో 5+3+3+4 విద్యా విధానంలో మొదటి 3 సంవత్సరాల విద్యను ఈ పేరుతో పిలవరు అన్నారు. సో ఇక్కడ పునాది దశతో అయితే పిలవరు. సో పునాది దశ అనేది ఫస్ట్ 5 years ఎవరికైతే ఉంటుందో కదా,
సో దానికి పునాది దశ అని పిలవడం అయితే జరుగుతుంది. తర్వాత 6, 7, 8 తరగతులను ఎన్ఈపిలో భాగంగా ఏ దశలో చేర్చారు? 6, 7, 8 తరగతులను ఎన్ఈపిలో భాగంగా ఏ దశలో చేర్చారు? సో ఏ దశలో చేర్చారు అంటే మనకు మధ్య దశలో అయితే చేరడం జరిగిందనమాట. సో చూసాం కదా, మనకు పునాది దశ, తయారు దశ, తర్వాత మధ్య దశ అనేది అది 6th నుంచి 6th, 7th, 8th క్లాసెస్ అనమాట. తర్వాత ఎన్ఈపి 2020 ప్రకారం మధ్య దశ చదివే పిల్లల వయస్సు ఎంత? సో ఇందాక కూడా చెప్పాను కదా మనము, ఎంత అంటే 11 నుంచి 14 సంవత్సరాల వయసు అయితే ఉంటుందన్నమాట మధ్య దశ చదివే పిల్లల వయసు. తర్వాత ఎన్ఈపి 2020లో భాగంగా ఉన్న విభాగాలు, చాప్టర్ల సంఖ్య ఎంత? ఎన్ని విభాగాలు ఉన్నాయి, ఎన్ని చాప్టర్లు? చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న అయితే మనకి ఇది. సో ఎన్ని అంటే మొత్తం 4 భాగాలు ఉంటాయి, 4 విభాగాలు, 27 చాప్టర్లు అనేది ఉంటాయండి. సో 4, 27. 27 వాళ్ళని ఎట్టని కన్ఫ్యూజ్ చేయడానికి అయితే ఇస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. 4 విభాగాలు, 27 చాప్టర్లు అయితే ఉన్నాయన్నమాట. తర్వాత ఈ విధానం ప్రకారం పిల్లలందరికీ నాణ్యమైన పూర్వ బాల్య సంరక్షణ విద్యను అందించి ఎప్పటిలోగా వారందరినీ 1వ తరగతిలో చేరేటట్లు లక్ష్యంగా ఈ సంవత్సరాన్ని పెట్టుకున్నారు. సో మనకు ఆప్షన్ చూస్తే 2025, 2030, 2026, 2029. సో మనకి ఎప్పటికంటే 2030కి అయితే పిల్లలందరినీ బడిలో చేర్చుకునే విధంగా అయితే ఎన్ఈపి 2020 విధానం అయితే ఉందన్నమాట. తర్వాత ఈసీసీని విస్తరించండి. ఈసీసీని విస్తరించండి. సో ఈసీసీ అంటే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఎర్లీ చైల్డ్ కేర్. సో చూడండి, చైల్డ్ కేర్ ఎవరిని? చిన్నపిల్లలని అనేది కేర్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. సో ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్. తర్వాత ఈ విధాన ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? సో మనకు నిష్పత్తి అడిగారు, ఎంత అంటే 1:25 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత దీక్ష అనే సంకేతంలో డి దేనిని సూచిస్తుంది? మనకు సో DIKSH అనే సంకేతంలో డి దేనిని సూచిస్తుంది? దేన్ని సూచిస్తుందంటే డిజిటల్ని అయితే సూచిస్తుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఫిట్ ఇండియా కార్యక్రమంలో దేనికి ఉద్దేశించింది? ఫిట్ ఇండియా కార్యక్రమం దేనికి ఉద్దేశించింది? దేనికంటే శారీరక దృఢత్వానికి అయితే ఉద్దేశించిన కార్యక్రమం అన్నమాట అది. తర్వాత ఎన్ఈపి 2020కి సంబంధించి హయ్యర్ సెకండరీగా ఈ తరగతులను పిలుస్తారు. దేన్ని పిలుస్తారంటే మనకు 11 మరియు 12 అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ని హయ్యర్ సెకండరీ తరగతులను కూడా పిలుస్తారు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎన్ఈపి 2020లో గల 4 విభాగాల్లో మొదటి భాగం దేనిని సూచిస్తుంది? సో మనకు 4 భాగాలు ఉంటాయి, తర్వాత 4 విభాగాలు ఉంటాయి, 27 చాప్టర్లు ఉంటాయన్న కదా. సో 4 విభాగాలు మొదటి భాగం దేనిని సూచిస్తుందని అడిగారు. సో దేన్ని సూచిస్తుందంటే పాఠశాల విద్యను గురించి సూచిస్తుందండి. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నేషనల్ మిషన్ ఆఫ్ ఫండమెంటల్ లిటరసీ న్యూమర్సీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సో వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అక్షర జ్ఞానం మరియు సంఖ్యా జ్ఞానాన్ని పెంచడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట కార్యక్రమానికి. తర్వాత జాతీయ పుస్తక అభివృద్ధి విధానం యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేయండి. ఇక్కడ చూడండి, జాతీయ పుస్తక అభివృద్ధి విధానం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనకు విద్యార్థులకు చదివే అలవాటును పెంపొందించేందుకు పెద్ద మొత్తంలో లైబ్రరీలను ఏర్పాటు చేయాలి. అంతే కదా, లైబ్రరీస్లో మంచి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కొత్త కథలు చదువుతారనమాట. పోను బుక్కులు అనేది ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో కొన్ని విద్యార్థులు చదవడం అనేది కష్టం, కానీ లైబ్రరీలో నుండి బుక్కులు చదవడం వల్ల సో కొంచెం జ్ఞానం అయితే సంపాదించవచ్చు అన్నమాట. తర్వాత
ఈ విధానంలో భాగంగా పాఠశాలలోని విద్యార్థులకు ఎంత శాతం రోగనిరోధక టీకాలు అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు? ఎంత శాతం అంటే 100% కూడా పిల్లలకు రోగనిరోధక టీకాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారనమాట. తర్వాత ప్రీ స్కూల్ మొదలుకొని మాధ్యమిక స్థాయి వరకు స్థూల నమోదు నిష్పత్తి 2030లోగా ఎంత లక్ష్యాన్ని పెట్టుకొని సాధించాలని ఈ విధానం తెలియపరుస్తుంది అంటే 100% కూడా అంటే 2030 చెప్పుకున్నాం కదా. ప్రీ స్కూల్ మొదలుకొని మొత్తం మాధ్యమిక వ్యవస్థను స్థూల నమోదు నిష్పత్తి ఎంత ఉండాలి, అది ఏ సంవత్సరానికి 2030 సంవత్సరానికి 100% ఉండాలని అయితే ఈ విధానం తెలియజేస్తుంది అన్నమాట. తర్వాత డ్రాప్అవుట్ రేట్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్థానిక భాషపై పట్టున ఉపాధ్యాయులు నియమించడం, వారి అవసరాలకు తగ్గట్లుగా పాఠ్య ప్రణాళికలు మార్చడం లాంటి సూచనలు చేయుటకు ఏర్పాటు కాబోయే వ్యవస్థ ఏదంటే సిస్టమ్ ఆఫ్ ఇన్సెంటివ్. అంటే చూడండి, కొన్ని ప్రత్యేకమైన భాష అంటే సో ఎవరిని కించపరచడానికి ఇప్పుడు బంజారా భాష వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు మనకు కొంచెం తెలుగు తక్కువ ఉంటుందన్నమాట. సో అప్పుడు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ తెలిసిన టీచర్లను పెడితే వాళ్ళకి తొందరగా అబ్జర్వ్ చేసి తొందరగా భాష నేర్చుకొని 2 భాషలు అంటే ఆ ఉపాధ్యాయుడు వాళ్ళ భాషలో చెప్తూ మళ్ళీ తెలుగులో మీనింగ్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థులు త్వరగా గ్రహించి వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి అయితే వస్తారన్నమాట. సో అందుకోసమని డ్రాప్అవుట్ రేట్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్థానిక భాషలపై పట్టున్న ఉపాధ్యాయులను అయితే అక్కడ నియమించడానికి వ్యవస్థ అయితే వస్తుందన్నమాట. సో దాన్ని మనం పిలుస్తామంటే సిస్టమ్ ఆఫ్ ఇన్సెంటివ్ అని పిలుస్తారండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.